పంచతంత్ర కథలు విగ్రహతంత్రము నుండి ఈరోజు మనం కాకుల ప్రతీకారం 52వ ఎపిసోడ్ తెలుసుకుందామా. చిరుకాకి గుడ్లగూబల గుహకు మొత్తం బయట నుండే పేడంతా అలికిపెట్టి వచ్చాను అని చెప్పిన తర్వాత కాకుల రాజ్యంలోని మంత్రులు మరైతే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాయి. కాకులు ఏం చేయాలి అని గుడ్లగూబల మీద ఉన్న కోపంతోటి తొందరపడసాగాయి. సరే చెప్తాను వినండి, చిన్నగా వినండి. మనం తొందరపడి ఆవేశపడి ఇప్పటి వరకు కష్టపడి చేసిన పనంతా గంగపాలు చెయ్యవద్దు అని రాజుగారి వైపు చూస్తూ, మహారాజా, ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నాం. సమయం ఇప్పుడు వచ్చింది. మనం ఇప్పుడు చక్కగా అందరం నిద్రపోతున్న ఆ గుడ్లగూబల రాజ్యం దగ్గరికి వెళ్దాము. ఎవరైనా ఒకరు కాలుతున్న కట్టెపుల్లల్ని సిద్ధం చేయండి. ప్రతి ఒక్కరం మనకు సెగ తగులుతున్నా కూడా తట్టుకొని మరీ కాలుతున్న కట్టెపుల్లల్ని తలా ఒకటి మన ముక్కును కరుచుకొని గుహ దగ్గరికి వెళ్దాం. గుహద్వారం దగ్గర వాటిని పడేద్దాం అని చిరుమంత్రి వారితో చెప్పారు. అక్కడ ఉన్న సిపాయిలు, ఏంటి, మనం కాలుతున్న కట్టెపుల్లల్ని ముక్కులో పట్టుకొని తీసుకుని వెళ్ళాలా? ఆ కాలుతున్న కట్టుకున్న మనల్ని కూడా దహించి వేస్తే ఎలాగా అని అడిగారు మరొక మంత్రి వర్గంలో వాళ్ళు. అప్పుడు మహారాజు, మీరు కొంచెం శాంతిస్తారా? చిరుమంత్రి తప్పకుండా మంచి పనిని మాత్రమే మనకి చెప్తారు. మనకి అపాయం కలిగేది, మనకి ఏదైనా హాని కలిగేది ఎప్పుడూ తను ఆలోచించడు. అసలు తను ఇన్ని రోజులు మనల్ని దూరంగా ఉండి శత్రురాజ్యంలో ఉన్నాడు అంటే అది ఎంత సాహసం చెప్పండి. ప్రతిరోజు నిద్రపోయే టైంలో తను మరలా మరుసటి రోజు తిరిగి లెగుస్తాడా లేదా అని ఎంత బాధ, దిగులు, భయం ఉంటాయి. ఎన్ని రోజులు నిద్రాహారాలు లేని రోజులు గడిపుంటాడో శత్రువుల దగ్గర మీకు అసలు గుర్తు రావటం లేదా? మీకు అసలు ఆ విషయాలేమీ కళ్ళకి కనపడటం లేదా? అసలు అంత కష్టపడి శత్రువుల రాజ్యం యొక్క గుట్టు తెలుసుకొని ఇప్పుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి మన శత్రు రాజ్యాన్ని కూకొట్టి వేలతో సహా పీకివేయటానికి ఒక మంచి పథకం మరియు పని చేసి తీరా దగ్గరికి వచ్చి మనకి పని చేయమని సిద్ధపరుస్తుంటే మీరు మాకు సెగ తగులుతుంది, మాకు మంట అంటుతుంది అంటూ మధ్యలో పుల్లలు ఎందుకు పెడుతున్నారు? అసలు సిపాయిలు అంటే ఏంటి? మనకి కష్టమైనా సరే మన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణాల్ని సైతం పెట్టేవాళ్లే కదా. ఆ పుల్లల యొక్క సెగ మనకి తగలకుండా మనం దానిలో బలి అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. అదే మెలకువ అంటే. అర్థమైంది కదా అంటూ గద్దించాడు. ఇక కాకులన్నీ, అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. ఇక మేము మీరు చెప్పిన మాటకి వెనుకాడము. మన ఇంటిలో ఉన్న నరనరాలు, మన ఒంటిలో ఉన్న నరనరాలు బలైపోయినా సరే పర్లేదు, మా రాజ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ పనికి పూనుకుంటున్నాం. మా చిరుమంత్రి చేసిన ఇంతటి సాహసమైన పనికి మేము ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక మా జన్మ వృధా అని చెప్పారు. చిరుమంత్రికి మరియు మా కాకుల మహారాజుకి జయము జయము అంటూ అందరూ ఒకసారిగా అరిశారు. మా కాకుల రాజ్యానికి విజయం లభిస్తుంది అంటూ పెద్దగా అరుస్తూ ప్రతి ఒక్క కాకి ఎగురుతూ ఉన్నాయి. అప్పుడే చిరుమంత్రి, ఆగండి, ఎందుకలా పెద్దగా అరుస్తూ విర్రవిగుతున్నారు? ఇప్పుడేమైనా మనం విజయం సాధించామా? మీ అరుపులకి ఆ గుడ్లగుబల్లో ఎవరైనా ఒక్కరు లేచినా సరే ఇక మన పని అయిపోయినట్లే. నోరు మూసుకొని పనిని చక్కబెట్టుకొని పని అంతా పూర్తయినాక మీ ఇష్టం వచ్చినట్టు ఎగరండి. అప్పుడు జరుపుకోండి విజయం మీద సంబరాలు. అదే తప్ప మనమేదో సాధిస్తాము, పీకేస్తాము అని ఉపాయం ఆలోచించిన వెంటనే మన జబ్బలు గుద్దుకుంటూ ఇలా అరిచి కేకలు పెట్టకూడదు అని వారించాడు. అప్పుడు కాకుల మహారాజు, సరే ఇక అందరూ ఆగండి, ముందు మనం పని ఏం చేయాలో చేద్దాం అని అన్నాడు. ఎండిన పిడక అగ్గికి రాజుకుంటుంది కదా, పొగల్ని సెగల్ని విరజిమ్ముతుంది.
గుహలోని గుడ్లగూబలకి ఊపిరాడదు. మనం పెట్టే పొగకు అవి ఇక తప్పించుకునే వీలు కూడా లేదు. దెబ్బకి, ఆ పొగకి, ఆ సెగకి గుడ్లగూబలన్నీ చచ్చిపోతాయి. మనకిక అనుమానం లేదు, పదండి. మనం చిరంజీవి అయిన చిరుమంత్రిని మనం ఫాలో అవుదాం అంటూ మంత్రులు సెలవిచ్చాయి. అందరూ కూడా మంచి తరుణం, పదండి పదండి అంటూ కాకులన్నీ ఉత్సాహంగా బయలుదేరాయి. అలా బయలుదేరుతూ వెతుకుతుంటే ఒకచోట చలిమంట కనిపించింది. వారికి ఆ చలిమంట కనపడగానే అందరూ పక్కన ఉన్న కట్టెపుల్లల్ని ఏరుకొని వచ్చి ఆ చలిమంట దగ్గర ఆ కట్టెపుల్లలకి అంటించుకొని తలా ఒకటి ముక్కును పట్టుకొని జాగ్రత్తగా ఎగిరాయి. అలా ఎగురుతూ ఎగురుతూ గుడ్లగూబలు ఉన్న గుహను చేరుకున్నాయి. మండుతున్న కట్టెపుల్లల్ని ఒక్కొక్కటిగా అక్కడ చుట్టూ పడేశాయి. చక్కగా ఎండకి పిడకలాగా ఎండిపోయిన ఆ గుహ కాస్త ఒక్కసారిగా అంటుకుంది. ఇక అంతే, అంటుకున్న ఆ గుహ కాస్త పొగలు లేచాయి. మంటలు కూడా చెలరేగాయి. నిద్రపోతున్న గుడ్లగూబల్లో లోపలికి ఒక్కొక్కటిగా నిద్రలేచి చుట్టూ చూసుకున్నాయి. వాటికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. వాటి కళ్ళన్నీ పొగతోటి నిండిపోయాయి. అయ్యో అయ్యో, ఏమైపోతుంది, ఏమిటా పొగలు, అసలు అకస్మాత్తుగా ఇంత పొగలు ఎందుకు వచ్చాయి అని అందరూ అరిచారు. అప్పుడు మంత్రి, మన మీద ఎవరో దాడి చేస్తున్నట్టున్నారు మహాప్రభు అని చెప్పగానే గుడ్లగూబల రాజు, అవునా, మనం నిద్రించే సమయంలో మంచి అదును చూసి మన మీద దాడి చెయ్యాలని ఏ మూర్ఖులు కనిపించింది? అసలు ఒకరు నిద్రించే సమయంలో అలా ఎలా దాడి చేస్తారు? పిరికి పందలు. దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా పోరాడాలి కానీ ఇలా ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో మన పిల్లల్ని, మన ఇంటి వారిని ఆడవారు అని కూడా చూడకుండా ఇంతమందికి అన్యాయం ఎలా చేస్తారు వాళ్ళు అంటూ అరిచాడు. అప్పుడే వాళ్ళ గుహ పైకప్పు అంతా కాలిపోయింది. ఒక మంత్రి, తనకి మంచిగా సలహాలిచ్చే మంత్రి తన వైపు చూసి నవ్వుతూ, ఈ మాటలు మీరు చెప్తున్నారా మహారాజా? ఆ రోజు రాత్రి కాకుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని కొంతమంది మీకు సలహాలు ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని వద్దు అని వారించాను. అలా నిద్రించే సమయంలో మనం ఇలా యుద్ధానికి వెళ్ళటం మంచిది కాదు, అది మంచి లక్షణం కాదు అని నేను మీతో చెప్పినప్పుడు మీరు పెడచెవని పెట్టలేదు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీకు చెల్లుతాయి కదా. మనలాగే కాకుల రాజ్యం కూడా వాళ్ళ పసిపిల్లలు మరియు ఆడవారు అందరూ ఉంటారు కదా నిద్రిస్తూ. వారు నిద్రిస్తున్న సమయంలో మనం వెళ్ళి దాడి చేశాం కదా, దానిని మరి ఏమంటారు మహారాజా? ఇలా తను ఒక్కసారిగా రాజు ముందు చెప్పగానే రాజుకి కళ్ళు బైర్లు కమ్మినాయి. మైండ్ దిమ్మ తిరిగిపోయింది. కాని కోపంతోటి, ఏంటి నువ్వు అనేది? మనం పిరికి పందలము అలా చేశాము అని నాకు ఇప్పుడు గుర్తు చేస్తున్నావా ఏంటి అని అడిగాడు. లేదు మహారాజా, మీరు పిరికి పందలు అని నేను గుర్తు చేయటం లేదు, మీరు దేనికి పనికిరాని మూర్ఖులు అని మీకు గుర్తు చేస్తున్నాను. మీ మూర్ఖత్వమే మిమ్మల్ని కాదు, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న ఈ ప్రజలందరినీ ఈరోజు ఇలా ఇక్కడ తగలబెడుతుంది, సజీవ దహనం చేసేస్తుంది. పాపం కాకులు, వాటి పాటికి అవి జీవిస్తూ వాటి జీవితం సాగిస్తున్నాయి, కానీ మన నిద్ర భంగం చేస్తున్నాయి అనే వంకతోటి మనం వెళ్ళి వాటి మీద దాడి చేసేశాం. సరే చేశాము, మన దగ్గరికి వచ్చిన కాకి మీద ఒక కన్ను వేసి ఉంచాలి కదా అని నేను మీకు హెచ్చరించాను. రాజుగా అయిన వారు పొగడ్తలకి ఇలా పడిపోతారా? మన శత్రువు రాజ్యం నుండి ఎందుకు వచ్చి ఉంటాడు అని ఒక్క నిమిషమైనా ఆలోచించారా మీరు? ఏదో మిమ్మల్ని పొగిడేస్తున్నాడు అని గాలిలో తేలిపోయారు. తనంతటి వాడు లేడు అని మీ పక్కనే తిప్పుకున్నాడు. చక్కగా మన గుహలోని రహస్యాలన్నీ తెలుసుకుని ఆ కాకి మంత్రి చిరు ఈ పని చేసి ఉంటాడు. చాలా తెలివైన వాడు. మేము ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఓర్చుకొని తన రాజ్యం కోసం మంచి పథకం ఆలోచించి ఇప్పుడు మనల్ని మట్టుబెడుతున్నాడు. అయినా కూడా మనం చేసిన తప్పులో, మనం తవ్వుకున్న గొంతులో మనమే పడుతున్నాము, అనుభవించక తప్పదు. రాజులు ఎలా చెప్తే పరిపాలన ప్రజలకి అదే దక్కుతుంది కదా. మంచి రాజ్యమైనా దరిద్రమైనా సరే అంటూ మంత్రి పెదవి విరుస్తూ అప్పుడే తనకి అంటుకున్న అగ్నికి ఆహుతి అయిపోయాడు.
పక్కనే ఉన్న మిగతా గుడ్లగూబలున్ని ఊపిరాడక గిలగిలా కొట్టుకొని కొంపదీసి కొంతసేపటికి మంటలు ఆ గుహ అంతా చెలరేగటంతో కాలి మసి అయిపోయాయి. అలాగా తన కళ్ళ ముందే తన సైన్యము, తన కుటుంబము, తన మంత్రివర్గము అంతా కాలి బూడిదవుతుంటే గుడ్లగూబరాజుకి ఆ రోజు నవ్వుతూ కాకుల మీద దాడి చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. ఇక నిట్టూరుస్తూ తను కూడా వాటితో పాటు కాలి బూడిదైపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, చిరుకాకి చాలా మంచి ఉపాయం ఆలోచించి తమకంటే చాలా బలమైన గుడ్లగూబలను చాలా ఈజీగా పడగొట్టేసింది కదా. అవును, మన మీద ఒకరు దాడి చేస్తే మనం వెంటనే విర్రవీగుతూ వాళ్ళ మీదకి దాడికి వెళ్లకుండా సరైన సమయం కోసం ఎదురు చూడాలి. అప్పుడే సగం విజయం సాధించవచ్చు, ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా. అలాగే మనం బలవంతులుగా ఉన్నప్పుడు మనకంటే బలహీనులు అని చెప్పి ఎవరినీ మనం తక్కువగా అంచనా వేయకూడదు. అలా తలిచి అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుంది కదా. ఈ రోజుతోటి కాకులు గుడ్లగూబల కథ అయిపోయింది. నెక్స్ట్ మరి ఇంకేం కథలు తెలుసుకోపోతాము అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఛానల్లో నేను ఈరోజు పొద్దున్నే పెనిమిటి అనే పాట ఇచ్చాను, వీలైతే చూసేయండి. ఉంటాను గైస్. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.